కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కులగణన చేపట్టాలి అని ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దానాచారి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్ ప్రకారం కేంద్రంలో కూడా ఓబీసీలకు కులగణన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓబీసీలు అందరూ కలిసి త్వరలో కేంద్ర ప్రభుత్వంపై కులగణన చేసే విధంగా ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. 65% ఉన్న ఓబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాసేప కమిటీ సిఫార్సు మేరకు ఓబీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు హైదరాబాద్ నగరంలో సుందరయ్య కళా నిలయంలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా ఓబీసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కు మేమందరం హాజరయ్యాం. ఈ సందర్భంగా ఓబీసీ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న ఇన్సూరెన్సు, బ్యాంకింగు, పబ్లిక్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ అన్ని కూడా హాజరైనవి. ముక్త కంఠంతో ఈరోజు ఓబీసీ డిమాండ్ల మీద మరి చర్చలు జరిగాయి. ప్రధానంగా ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని నాచియప్పన్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణనలో జరిగి మరి 42% రిజర్వేషన్లు అమలుకు మన క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది ఫర్దర్గా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పార్లమెంట్ తీర్మానం చేసి 9 షెడ్యూల్ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఎట్లయితే తమిళనాడు రాష్ట్రం ఎట్లయితే 9వ షెడ్యూల్లో పెట్టిందో అట్లాగే పెట్టి ఫర్దర్గా ఫ్యూచర్గా రాజకీయ సంక్షోభం కానీ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా మరి 9వ షెడ్యూల్లో పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీసీలకు ఈ రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగాల్లో, విద్యాపరంగా, ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనలో మరి జనగణనలో రానున్న జనగణనలో కులగణన చేసి మరి బీసీలకు న్యాయం చేయాలని సంపూర్ణంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మా ఓబీసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి కరుణానిధి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఇవాళ ఓబీసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా మన రాజ్యసభ మెంబర్ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీ బి హనుమంతరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్సు మరియు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సు, ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మరియు జనరల్ సెక్రటరీలు అందరూ హాజరయ్యారు. అదేవిధంగా మన రాష్ట్రంలోనే కాక దేశం నలుమూల నుంచి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్స్ ఓబీసీ ఉద్యోగుల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి సంవత్సరము ఒక రాష్ట్రంలో నిర్వహిస్తుంది. ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి దానకర్ణాచారి అని నేను అధ్యక్షుని, అదేవిధంగా జి పాండు ఓడిఎఫ్ ప్రెసిడెంట్, దీనికి ప్రధాన కార్యదర్శి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమావేశానికి ఓబీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని, ఓబీసీల హక్కుల గురించి కొన్ని సంవత్సరాల నుంచి ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఎన్నో పోరాటాలు చేశాము. మేము హనుమంతరావు గారి దిక్కించి కానీ, ఆర్ కృష్ణయ్య గారి దిక్కించి కానీ, ఏఓబీసీ దిక్కించి ఎన్నో విజయాలు కూడా సాధించాము. ఈరోజు కేంద్రంలో పార్లమెంట్ కమిటీ పెట్టడానికి కూడా ఎన్నో పోరాడాము. అదేవిధంగా నేషనల్ కమిషన్ చట్టబద్ధత కల్పించడానికి కూడా మా ఆల్ ఇండియా ఓబీసీ తరఫు నుంచి పోరాడి సాధించుకున్నాము. ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా మాకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటి ముఖ్యమైన సమస్య ఏంటంటే దేశంలో అన్నిటికీ కులగణన ఉన్నది. ఇలా కుక్కలకు కానీ, వీధిలో ఉన్న లైట్లకు కానీ, చెత్త గంపలకు కానీ కులగణన అంటే ఇది క్యాస్ట్ సెన్సస్ అనేది ఉంది. కానీ ఓబీసీలకు క్యాస్ట్ సెన్సస్ లేదు. ఎంబడే కేంద్ర ప్రభుత్వము ఓబీసీలపై ఉన్న క్యాస్ట్ సెన్సస్ నిర్వహించాలని చెప్పేసి మేము కొన్ని సంవత్సరాల నుంచి అన్ని రాష్ట్రాల తరఫున ఉద్యమిస్తున్నాము. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో ఇండిపెండెంట్గా వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. ఈరోజు మా రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఇస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటన చేశారో అదేవిధంగా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% అనేది ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఏ విధంగానైతే మీరు చెప్పారో ఆ విధంగా మీరు రాష్ట్రంలో ఏ విధంగానైతే నిర్వహిస్తా అని చెప్పేసి అమలు చేశారో మీ క్యాబినెట్లో రేపు పార్లమెంట్లో కూడా కేంద్రంలో కూడా రాజ్యాంగంగా మాకు 42% రిజర్వేషన్ రాజకీయంగా మరియు ఉద్యోగపరంగా మరియు విద్యాపరంగా ఇవ్వాలని చెప్పేసి తెచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా మున్ముందు మేము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేంద్రంలో కూడా వెంబడే ఓబీసీలకు క్యాష్ చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎన్నో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి దేశంలో. కానీ ఇవాళ దేశ జనాభాలో 65% ఉన్న ఓబీసీలకు మాత్రం మంత్రిత్వ శాఖ లేదు. వెంబడే మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్. అదేవిధంగా ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషనల్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నాచప్పన్ కమిటీ అనేది ఒక కమిటీ నిర్వహించినప్పుడు ఆ కమిటీ సిఫారసులో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీలకు మాత్రం ఇవ్వలేదు, బుట్ట దాఖలు చేశారు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటి వరకు వాళ్ళు ఈ ప్రమోషనల్ రిజర్వేషన్ గురించి మాట్లాడడం లేదు. వెంబడే ఓబీసీలకు రాష్ట్ర ఉద్యోగులకు కానీ కేంద్ర ఉద్యోగులకు కానీ ప్రమోషనల్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము వెంబడే బీసీలకు ఉన్న